హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ నాతో పాటు ఉన్నారు. సో లక్ష్మీ మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అమ్మా. సో ఇప్పుడు ఎక్కువగా ఉమెన్లో కానీ మెయిల్లో కానీ ఎక్కడ చూసినా హెయిర్ ఫాల్. పాపం చిన్న పిల్లల దగ్గర నుండి మెడిసిన్, హెల్త్ బాగోక మెడిసిన్ యూస్ చేస్తే హెయిర్ ఊడిపోతుంది. థైరాయిడ్ గైనకల్ ప్రాబ్లం ఉన్నా హెయిర్ ఊడిపోతుంది. పొల్యూషన్లోకి వెళ్ళినా హెయిర్ ఊడిపోతుంది. ప్రతి ఒక్కరికి పెద్ద సమస్య బ్యూటీ కన్నా హెయిర్. సో అసలు ఈ హెయిర్ గురించి మన దగ్గర ఏమైనా థెరపీస్ ఉంటాయా? హెయిర్ ఈజ్ ద కౌంటర్ ఆఫ్ ది ఫేస్. అది మీరు మీ ఫేస్ కొంచెం పెద్దగున్నా చిన్నగున్నా మీ ఫేస్ కొంచెం బ్యూటిఫై అవ్వాలి అన్న హెయిర్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్. నిజంగా చాలా మంచి పాయింట్ చెప్పారు మమ్మీ. ఈ హెయిర్ లేకపోతే నా ఫేస్ ఇంత కనిపిస్తుంది, ఇంత బొగ్గలు చూడండి నా హెయిర్. సో దాన్ని మనం ఎట్లయితే మనం స్టైలింగ్ చేసుకుంటామో ఆ స్టైలింగ్ ని బట్టి మన ఫేస్ కౌంటర్ అండ్ మన రిఫ్లెక్షన్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ అనమాట. సో మనకి హెయిర్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో మోస్ట్లీ అందరూ అనుకుంటారు పైన ఆయిల్స్ పెట్టేస్తే హెయిర్ పెరిగిపోతుంది. రూట్కి బ్లడ్ సప్లై కావాలండి. రూట్కి బ్లడ్ సప్లై అండ్ బ్లడ్ సప్లైకి వచ్చిన న్యూట్రియంట్స్ వల్లే హెయిర్ పెరుగుతుంది. మీరు ఎంత సీరమ్స్ అన్నా వాడండి, ఎంత పైన పూసినా కానీ ఇంటర్నల్గా మనకి దాని స్టిమ్యులేషన్ కానీ దాని బ్లడ్ సర్క్యులేషన్ కానీ మనం పెంచకపోతే హెయిర్ ఫాల్ అనేది కామన్గా జరిగిపోతూ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఈ మధ్య కాలంలో పిల్లలందరినీ చూసేది ఏంటంటే స్టైలింగ్. చక్కగా తీసుకొచ్చి ఐరనింగ్ చేసేయడం, కర్లింగ్ పెట్టుకోవడం, కలర్స్ చేసుకోవడం, మనమే దగ్గరుండి మన స్కిన్ని మన హెయిర్ని డ్యామేజ్ చేసుకోవడమే అవుతుంది. సో ఇవన్నీ కొంచెం చూసుకుంటూ అకేషన్స్ని బట్టి మనం హెయిర్ని చూసుకుంటూ దాన్ని జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. ఒకసారి పోయిందంటే కంపల్సరీ థెరపీస్కే రావాల్సి ఉంటుంది. సో దాంట్లో ఆయుర్వేదిక్ పంచకర్మ థెరపీస్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకి శిరోధార, శిరోవస్తి అవి చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ పర్టికులర్ స్టిమ్యులేషన్ ఇస్తామన్నమాట హెయిర్ రూట్ ఫాలికల్స్కి. అది చేసినాక శిరోభ్యంగం చేస్తాము, తర్వాత శిరో లేపనం చేస్తాము. ఇలా థెరపీస్ ఉన్నాయండి ఆయుర్వేదిక్లో కూడా. హెయిర్కి హెడ్కి సంబంధించిన స్పెషల్ పర్టికులర్ థెరపీస్ కూడా ఉన్నాయి. సో ఆ థెరపీస్ని మనం యూజ్ చేసుకొని స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. మనం రూట్ నుంచి స్టిమ్యులేట్ చేయాల్సి ఉంటుందండి, పైన ఉండదు అది స్టిమ్యులేషన్ అనేది. రూట్ నుంచి స్టిమ్యులేట్ చేయాల్సి ఉంటుంది, బ్లడ్ సప్లై మంచిగా జరిగేలా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పంచకర్మ థెరపీస్ చేసుకొని చక్కగా మనం హెయిర్ని మనం కాపాడుకోవచ్చు. మనం బ్యూటీని హెయిర్ని రెండింటిని కాపాడుకోవచ్చు. హెల్దీ హెయిర్ అనేది మీకు ఎగురుతూ ఉంటుంది. దట్ సీరం అనేది కూడా మన బాడీలో సెబేషియస్ గ్లాండ్స్ నుంచి వచ్చిన హెల్దీ సీరం వల్ల మీకు హెయిర్ వచ్చి చూసినప్పుడు బయట ఎక్స్టర్నల్గా 400, 500, 1000 రూపాయలు పెట్టి హెయిర్ సీరమ్స్ వాడినా కూడా మీకు అంత హెల్దీగా రాదు. సో మనం ఇంటర్నల్గా ఏదైనా చేసి మన హెయిర్ని మనం ప్యూరిఫై చేసుకుంటే ఇంకా మీకు తొందరగా వెళ్ళిపోవచ్చు కదా. మంచి హెయిర్ ఉంటే అలాగ అవన్నీ పూసుకొని రేట్ చేసుకునే కంటే. సో హెల్దీ హెయిర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ గెస్చర్ అనమాట. సో ఇప్పుడు నా హెయిర్ చూస్తే ఇంతే ఉండేవాళ్ళు, ఇది అసలు పెరగట్లేదు. సో మన దగ్గర ఏదైనా థెరపీ చేయించుకుంటే హెయిర్ ఇంత లాంగ్ వస్తుందా? కర్లీ హెయిర్ వాళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే లెంత్ కొంచెం తక్కువ పెరుగుతుంది. అంటే మనం స్ట్రైట్ చేస్తే చాలా పొడుగుంటుంది యాక్చువల్లీ. బట్ స్ప్రింగ్ యాక్షన్ వల్ల ఇలా వెళ్ళిపోతుంది. బట్ ఎస్, ఆ డ్రైనెస్ అనేది మనం తగ్గించడం వల్ల హెయిర్ పెరుగుతుంది. ఎందుకు అనుపమ పరమేశ్వరన్ షీ ఈస్ హ్యావింగ్ అ గుడ్ హెయిర్, లాంగ్ హెయిర్ కదా. కర్లీ హెయిర్ వాళ్ళందరికీ షార్ట్ హెయిరే ఉండాలని లేదు. బట్ యాక్చువల్లీ వీ కెన్ హ్యావ్ అ థెరపీస్. 20 years నుంచి ఇలానే ఉండేది. 15 years నుంచి అసలు రావట్లేదు. అప్పుడు ఇంత హెయిర్ ఉండేది. ఎప్పుడైతే ఒక్కసారి అంత హెయిర్ ఉండి తగ్గింది అంటే ఖచ్చితంగా ఇట్స్ యువర్ హెయిర్ ఈస్ నాట్ షార్ట్. సో వాట్ యూ డిడ్ మేక్స్ ఇట్ షార్ట్. ఇస్ ఇట్ క్లియర్? వన్ టైమే కట్ చేశారు, ఇంక అప్పటి నుంచి ఇంకా పెరగట్లేదు. అక్కడి నుంచి పెరగట్లేదు అంటే అక్కడి నుంచి మీకు కావాల్సిన ప్రోటీన్ కానీ మీకు కావాల్సిన హెయిర్ స్ట్రెంథనింగ్ కానీ అవ్వట్లేదు. సో అక్కడి నుంచి యాడ్ ఆన్ మీరు వేరే ఏమైనా చేస్తున్నారంటే దానికి కావాల్సిన స్ట్రెంత్ మీరు తీసుకోవట్లేదు. మీన్స్ కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాల్సి ఉంటుంది. సెలీనియం ఈజ్ మెయిన్ థింగ్ యాక్చువల్లీ టు గ్రోత్, హెయిర్ గ్రోత్ కావాలి అంటే. సో అలాంటి కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇంటర్నల్గా తీసుకోకపోవడం వల్ల దాని గ్రోత్ అక్కడితో ఆగిపోతూ ఉంటుంది. అయినా కొంతమందికి కొంత హెయిరే పెరుగుతుంది, కానీ ఒకసారి అంతవరకు వచ్చి తగ్గితే మాత్రం థెరపీస్ చేయించుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మీ హెయిర్ రీగెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ నాకు హెయిర్ కావాలి. చాలా మంది డౌట్ ఏంటంటే ఇది విగ్ అనుకుంటున్నారు. ఇది నా రియల్ హెయిర్ అని కూడా ప్రతి
ఒక్కళ్ళు నాకు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నన్ను చూడగానే కర్లీ కర్లీ ఇది రియల్ హెయిర్ చేయించుకున్నారు. అరే బాబు ఇది పుట్టుకతో వచ్చిన హెయిర్, ఇది విగ్గు కాదు, కొంచెం పెరిగితే అప్పుడైనా ట్రస్ట్ చేస్తాను. ఇది లేదండి మీది డ్రై అయిపోయింది యాక్చువల్లీ హెయిర్, అది దాని హెల్త్ కొంచెం తగ్గిపోయింది. సో కొంచెం కాదు మ్యామ్, చాలా ఎక్కువ తగ్గిపోయింది హెల్త్. అది మనకి ఏంటంటే బాడీకి మనము 2 రకాలు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒబేస్ పీపుల్ మెయిన్గా 2 బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. డైట్ బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది, న్యూట్రియంట్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం డైట్ చేసుకుంటూ ఉంటే న్యూట్రియన్ డెఫిషియన్సీస్ వస్తాయి. న్యూట్రియన్ డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ కానీ, ఇంకా నెక్స్ట్ ఏమంటారు ముడతలు రావడం కానీ, స్కిన్ హెల్త్ తగ్గిపోవడం కానీ, గ్లో తగ్గిపోవడం కానీ, ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతుంటాయి. దాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ హెల్దీ బాడీ. ఎస్ షూర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నాలా హెయిర్ కోసం బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్లీజ్ దయచేసి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. హెల్దీ థెరపీస్ తీసుకోండి, మీ హెయిర్ని ఇంకా మంచి రీగ్రోత్ చేసుకోండి. థ్యాంక్ యూ.